పటాస్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే రాముడి పుట్టినరోజు, అలాగే రాముడు వారి పెళ్లి రోజు కూడా. కానీ నాకు పర్సనలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్స్ శ్రీరాముడు, ఎందుకంటే పక్కనే సీతమ్మ తల్లి కూడా ఉంటుంది కాబట్టి. ఈరోజు వెనస్డే ఎవడు పోటుగాడు ఖతర్నాకాల నుంచి వచ్చేస్తున్నాడు మా పెద్ద మామ సుధాకర్ అండ్ నా బమ్మర్ది సంజయ్. నా తరపు నుంచి వచ్చేస్తున్నారు సద్దాం అండ్ బుల్లెట్ ద భాస్కర్ బాయ్. అండ్ అలాగే ఒక స్పెషల్ ఎడిషన్ ఫెస్టివ్ కాబట్టి యాదమ్మ రాజా. దూరంగా రంగా దొంగ దాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. ఆటోలు బజే బాజే, ఆటోలు బజే బజే బాజే, ఆటోలు బజే బాజే, ఆటోలు బజే. ఈ టీవీ ప్లస్ ప్రేక్షకులకి పటాస్ ఫ్యాన్స్ అందరికి కూడా మా అందరి తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, మా ఊరి దేవుడు అందాల. సో నా తరపు నుంచి ఈరోజు జోక్స్ చెప్పడానికి వచ్చేస్తున్నాడు సద్దాం. ఈ జోక్స్ వల్ల ఈ పిల్లి మిత్రగాడిని ఢీ కొట్టడానికి వస్తున్నాడు మా లెజెండరీ సుధాకర్. జోక్స్ వార్ సద్దాం వర్సెస్ సుధాకర్. ఫస్ట్ జోక్ చెప్తాడు సద్దాం, నువ్వు వెళ్ళి కూసపో. ఇప్పుడు నేను చెప్పే జోక్ ఏంటంటే, మన శ్రీమి కొద్దినకి పెళ్ళయింది. పెళ్ళి ఈమె బాగా తట్టుకోలేక మొగుడు లేచిపోయాడు. లేచిపోతే ఈమె ఏడుతాంది. ఏడుతాందన్న, ఏడుతాను పని మంచి వచ్చింది. ఏందమ్మగారు నువ్వు గట్ల ఏడుతాను మూల కూర్చొని? ఏముంది నా మొగుడు నేనేమో నాన్న అప్పుడప్పుడు పెట్టిన ఆడు చూడు ఎట్లా లేచిపోయాడు. మరి లేచిపోతే మరి పోలీస్ కంప్లైంట్ ఇట్లా ఇచ్చినావా? ఇచ్చిన. అది ఇచ్చినావా? ఫోటో ఇచ్చినావా పోలీస్ స్టేషన్ లో? ఆ ఫోటో ఇవ్వలేదు కానీ గుర్తులు చెప్పినానే. ఏమని చెప్పారు అమ్మగారు? అదా నా మొగుడు 6.5 అడుగులు ఉంటాడని చెప్పిన. గీడి నుంచి గీదాక రింగ్ ఎంటికలు ఉంటాయని చెప్పిన. ఇదంతా 6 ప్యాక్ మొత్తం కండలు పెద్ద తీసుమని కారు లెక్కుంటాడని చెప్పిన. అగా నీ మొగుడు గంత అయితే ఉన్నాడు, ఏది రింగులు చూడరా? గీ నుంచి గీతాంగ బట్టలు ఉన్నది, గింత నా మోకాలంతా కూడా ఉన్నాడు. కొడితే ఇంకా బాత్రూమ్ లో పోయి ఏడతాడు. అట్లెందుకు చెప్పినావు? గాడు బోరు కొట్టిండే గీ గుర్తులు చెప్తే అని పట్టుకొస్తే అని పెళ్లి చేసుకున్నావు అట్లా చెప్పిన. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ మెరిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి మమ్మీ చెప్పుల్లో ఎప్పటికైనా నువ్వు నా గుండెల్లో ఇక్కడ ఉంటావు. నిన్ను మర్చిపోను తల్లి. నువ్వు పుట్టింటికి వెళ్ళా ఇంకెక్కడికి వెళ్ళా అటు చుట్టూ ఎటుకెళ్ళిపోయినా నిన్ను మాత్రం సంపి మంచి జోక్ చెప్పు. ఇది మంచి జోక్ కింద రాసిండు మంచి జోక్ అని. ఒక అమ్మాయి ఇందులోంచి ఒక అమ్మాయి హెలికాప్టర్ నేర్చుకోవడానికి అమ్మాయి వెళ్ళింది. అమ్మాయి స్టార్ట్ అయిపోయింది. హెలికాప్టర్ ఒక 100 ఫీట్లు ఎగురుతుంది. కింద నుంచి సూచనలు ఇస్తున్నాడు. సార్ నేను 100 ఫీట్లో ఉన్నానండి, ఇప్పుడు ఓకేనే సార్ అంటే ఓకే సార్ నేను ఇంకా 200 ఫీట్లోకి ఎగరాలనిపిస్తుంది, నాకు ఇంకా పైకి వెళ్ళమంటారా? దాన్నేమన్నా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సార్ ఏమనుకోవద్దు, నేను 400 ఫీట్లోకి ఎగరాలనుకుంటా అంటే దాన్నేమన్నమ్మా ఎగురు, నో ప్రాబ్లం అంటే అక్కడి నుంచి ఆ హెలికాప్టర్ కూలిపోయింది. అదేంటి మనోడు కింద నుంచి అంటున్నాడు, అదేంటి హెలికాప్టర్ 300 400 500 కూడా ఎగరొచ్చు, ఆ హెలికాప్టర్ కూలిపోవడం అంటే నాకు అర్థం కాలేదు. పక్కన హెలికాప్టర్ కూలిపోయిన అమ్మాయిని అడిగాడు. కింద పడ్డది అమ్మాయి. ఎందుకమ్మా పిచ్చిదానవా 500 ఫీట్లోకి వెళ్ళావు కదా, ఏమైందంటే ఏం లేదండి అక్కడికి వెళ్ళాను కదా బాగా చలి పెట్టింది, దాని పంకన ఆపేసానని చెప్పింది. నా పెద్దనాన్న పొలంలోకి మొలకలొచ్చాయి.
ఓ సారీ, ఐ హేట్ యూ పెద్దనాన్న. వదినా ఇప్పుడు జోక్ ఏంటంటే నువ్వు రవీణ చిన్నప్పుడు క్లాస్ లో చదువుకురు కదా, సార్ లేపిండి మిమ్మల్ని. సార్ లేపి నేను అడిగిండు, అరే ఉభయచర జీవులు అంటే నీళ్ళలో ఉంటాయి, నీళ్ళ మీద ఉంటాయి, నీళ్ళలో తింటాయి, నీళ్ళ మీద తింటాయి. ఉదాహరణ కప్ప, నేను లేపిండు. ఇంకో ఉదాహరణ చెప్పరా సార్? కప్ప సార్, కప్ప ఒకటి నేను చెప్పినరా, ఇంకొకటి చెప్పు సార్. ఇది మీరు చెప్పిన కప్ప కాదు సార్, మా ఇంటి దగ్గర ఉంటుంది, కింద దుడ్డుకుంటా సార్. మళ్ళీ స్ట్రీమికి వదిలి లేపిండు. ఏ స్ట్రీమికి నువ్వులే సార్ మీరు ఏమన్నారు, ఉభయచర జీవులు ఉదాహరణ ఒకటి చెప్పమన్నారు కదా, నేను ఒకటి కాదు 4 చెప్తాను. అప్ప 4 చెప్తావా? అది నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ ఉండాలి. చెప్పు. ఆ కప్ప వాళ్ళ మమ్మీ, కప్ప వాళ్ళ డాడీ, కప్ప వాళ్ళ ఎదురింటి అంకులు, పక్కింటి డాడీతో కలిసి మొత్తం 4. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతికింతేనులే ఇంతేనులే. పర్లేదు సద్దాం, మన నెక్స్ట్ జోక్ పేలుతుంది, హోంవర్క్ చెప్పు. కమాన్ సుధాకర్. లోబో ఉన్నాడు కదా, మన లోబో బాగా వచ్చింది అర్జెంట్ తిరిగి వచ్చింది. వెళ్తున్నాడు ఎక్కడ పోవాలి ఇంట్లోంచి బయలుదేరి స్టార్ట్ అయిపోయింది. అది బైక్ మీద వెళ్తున్నాడు, ఏం చేయాలి అక్కడ పబ్లిక్ టాయిలెట్ కనిపించింది. ముందర ఆఫీస్ తక్కువ లోపలికి వెళ్ళిపోయాడు. తక్కువ డోర్ వేసుకుని కూర్చున్నాడు, బాగుంది, ఎక్సలెంట్. అక్కడ మనం కూర్చొని డోర్ వేస్తే డోర్ వెనకాల మనం బాత్రూమ్ లో చూస్తుంటామండి, డోర్ వెనకాల పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటారు. ఒకటి చదువుతున్నాడు లోబో, ఒరే పిచ్చోడా ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందిరా, చంద్రమండలంలోకి వెళ్ళి ఎన్నో సాధిస్తున్నారు, ఎంతో మంది పైకి వెళ్ళి ఎన్నో విజయాలు సాధించుకొని వచ్చారు, నువ్వు ఇక్కడ కూర్చొని ఏం బీక్తున్నావు రా అని చెప్పాడు. లోబో కోపం వచ్చింది. మనోడు కోపం ఎక్కువ కదా, మనోడు చిన్న ఒక పెన్సిల్ తీసుకొని రాస్తున్నాడు. కింద ఏమని రాస్తాడంటే, అవును కదా నాకు కూడా తెలుసు ఆ విషయము, అక్కడ నీళ్ళు దొరకవు కాబట్టి అందుకే ఇక్కడ కూర్చుని అన్నాడు. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళలుండేనే ట్రెండీగా కట్టాను. లోపల ఎంత సంతోషిస్తున్నాను, ఎంత డాన్స్లు ఇస్తున్నాను నా ఒక్కదానికే తెలుసు పెద్దనాన్న. ఎన్నెన్నో ఆశలతో ఎన్నెన్నో ఆశలతో పెంచాను గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. ఒకప్పుడు నీ పెదనాన్న, ఇప్పుడు నా పెద్ద మామ. పో. నాకేమీ వినపడట్లేదు, నా నాన్న తప్ప. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను, ఎవరినెవరులా. మీద అయిపోయిందా ఫ్యామిలీ కూడా? అయిపోయింది. ఇంకా ఓర్రి ఓ రోజు శ్రీముఖ్ వదినకి ఇంటర్వ్యూ జరుగుతుందన్న. యాంకర్ అడుగుతున్నాడు, చెప్పండి శ్రీముఖ్ గారు, ఇండియాలో మీ సినీ ప్రయాణం ఎలా జరిగింది? అవును, మీరు ఏం చదువుకున్నారు? అసలు మీరు ఏం చదువుకున్నారో ఇంతవరకు ఎవరికి తెలియదు. నేను ఇంజనీరింగ్ చేశానండి. అంటే మీరు ఇంజనీరింగ్ ఎందుకు చేశారు? అంటే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక. అంటే మీరు చిన్నప్పటి నుంచి టాపరా మీ కాలేజీలో? లేదు, పుట్టక ముందు. సరే, మీరు ఫస్ట్ ఎందులో నటించారు? చిన్నప్పుడు నేను 2 ఏళ్ల వయసులో ఆ పాపే ప్రాణం అని ఈ సీరియల్లో నటించానండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే సీరియల్ హీరోయిన్ చేస్తాను. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా, అన్నీ నువ్వై భారం. ఒక్క జోక్ పేలే అని వార్ జోన్ లో గెలిచింది మా పెద్ద మామ. Suya, 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 suya. Ata yata pute sabe ana suya. సో ఇప్పుడు కంటెంట్ వార్ లో వచ్చేస్తున్నాడు మా సర్దార్. కొండగాకి కొండే దానా, కుండిగలాంటి కొండే దానా. అందరికి ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. ఎంతమంది అమ్మాయిలు టెంపుల్కి వెళ్తారు గుడికి? అమ్మా, నేను ప్రసాదం కోసం వెళ్తానని అడగలే, దేవుడి కోసం వెళ్తారని అడిగా. అబ్బో, కెమెరా ముందు కవరింగ్ బాగానే చేస్తాండ్రుగా. బాగా ఈ అమ్మాయిలు నార్మల్ డేస్ ఎలా ఉంటారు తెలుసా? జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ లా ఉంటారు. ఒక్కసారి పండగ రాగానే ఇగో ఇలా పాండ్రంగడ్ సినిమాలో హీరోయిన్ లా రెడీ అయిపోతారు. వీళ్ళు గుడికి వస్తారు, లైఫ్ లో ఫస్ట్ టైం శారీ కడతారు, నడవడానికి కూడా రాదు, గుడికి రాడు నడవం. హర హర మహాదేవ్. శారీ కట్టారు, ఫస్ట్ టైం కట్టారు, నడుగు. అది కాదు, సుధాకర్ చూపెడతాడు ఫస్ట్ టైం. అతిలొక్క సుందరి, అతిలొక్క సుందరి, తల్లి చిక్కుకోయినా ముట్టిపోయేనే మరి, ఉన్న ఒక ఊపిరి గుళ్ళో బండ మాదిరి కొట్టుకున్నారే.
ఎంత ఆంటీ ఏజ్ కదా. మళ్ళీ లేచినాక వీళ్ళు కవరింగ్ అయ్యో వచ్చా చూసుకోలేదు. మళ్ళీ పక్కన ఎక్స్క్యూజ్ మీ గుడి చుట్టూ తిరగాల. అబ్బే ఎందుకు యాక్టివ్ వేసుకుని హైదరాబాద్ మొత్తం తిరిగాయి. నీ ఇంకా మా గుడికి వచ్చి గుడి చుట్టూ తిరగక పోయిన మా నాయనమ్మ చుట్టూ తిరుగుతా తిరిగా. మళ్ళీ ఇలా బిల్డప్ అబ్బాయిలు ఉన్నారనుకో ఇలా బిల్డప్ మామూలుగా ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళి హాయ్ గాడ్ హౌ ఆర్ యు రే. You fine na? I am also fine re. Why I am come you know na? Give me that re. Please re. పంతులు వస్తాడు మళ్ళీ. పంతులు రాయని అడగడం అమ్మ నీ నామకరణం చెప్పంటే ఆయన నానోకర్. పోనీ గోత్రం చెప్పామంటే ఆయన మిత్ర.com. ఓడి అమ్మ కనీసం అచ్చం చేయించుకుంటా ఓన్లీ రీఛార్జ్. ఈ అంకమ్మ గుడికి ఎందుకు వచ్చావు ఆయన పాష్న ప్రసాదం వద్దా అయ్యబాబు కావాలండి అయ్యబాబు కావాలండి. నువ్వు అలా చెప్తుంటే వీళ్ళందరిలో ఎంతమంది కరెక్ట్ అవుతారు తెలుసా? నేను చేశాను మొన్ననే ఇలా. ఇంకొందరు వస్తారు ఉండేది భూమికి బెత్తుడు గంటేం ఎంత ఉంటది వచ్చి. మనం మామూలుగా అమ్మాయిలు చూస్తే అస్సలు ఆగము. మనలాంటి కొంచెం చిల్ల చిల్ల చేస్తాం కదా. అక్కడ అమ్మాయి గంట కొడుతుంటే ఓడి అమ్మ పోరి అగరబత్తిలా పరిమళంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ చెప్పు తెగిపోద్ది. నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు. గుళ్ళ చెప్పులు వేసుకురారుగా చెయ్యుందిగా ఆ చేతితో గంటే కొట్టలేవు నన్నేం కొడుతున్నావు. లవ్లీ. హే నన్నేంటి పొట్టి అంటున్నావు? నేను ఎక్కడన్నా నువ్వే ఫిక్స్ అయిపోవాలగా. హే మా అమ్మాయిలు పొట్టిగా ఎందుకుంటారు తెలుసా? మీ అబ్బాయిలు హక్ చేసుకోవడం మీకు గుండె చప్పుడు ఎండానికి. అబ్బాచ్చా మీ బామ్మ తడికల చప్పుడు వెళ్ళి గుండె చప్పుడు అంట గుండె చప్పుడు. దీనిలాంటిది అయ్యే హార్లీ డేవిడ్సన్ బైక్ గురించి చెప్పంటే రాహుల్ ద్రవిడ్ సన్ గురించి చెప్పిందంట. హార్లీ డేవిడ్సన్ అంటే రాహుల్ ద్రవిడ్. అర్థం కాలే. నాకు కూడా అర్థం కాలే. హార్లీ డేవిడ్సన్ అనే బైక్ ఉందిరా. హార్లీ డేవిడ్సన్ గురించి చెప్పరా అంటే రాహుల్ ద్రవిడ్ కొడుకు గురించి చెప్పిందంట. తెలుసు నాకు చెప్పు. ఇట్లుంటారు వీళ్ళకి ఏం హైట్ ఉండదు. ఇంకొంతమంది వస్తారు అసలు స్నానాలే చేయరు చక్కగా. పండగ అయితే మాత్రం మామూలు స్నానాలు చేయరు. మామూలు రెడీ అవ్వరు. 5 రూపాయలు ఫేర్ లాని కొట్టుకుని 5 సార్లు పూసుకుంటారు. అలా తుప్పుపోయిన మొగానికి పాస్పోర్ట్ మొఖం కొట్టుకొని అద్దంలో 10 సార్లు చూసుకొని మళ్ళీ గుడికి రావడం. ఒక 4-5 బ్యాచ్లు వేసుకొస్తారు. అది వచ్చి నన్ను చూస్తున్నాడే. హే అని నిన్ను చూస్తాడు నన్ను చూస్తాండే. హే కుళ్ళిపోతుంది నన్ను నన్నే చూస్తాండే. ఆడు చూసి నన్ను నవ్వాడే. నీ మొఖం చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. నాకు రాదా? కావాలంటే చూడు నన్ను ఎంతమంది చూస్తారు. 1 2 3 4 5 6 వస్తే నన్ను 10 మంది చూసారే. పాపం తెలియదు నువ్వు మేకప్ చేస్తే పందిలాగా ఉంటావని అలా. అబ్బా ఎంత బాగున్నాడే. హే ఎవరే గుడిలో పంతులే. మెంటల్ కింద నీకు చుట్టూ ఇంతమంది అబ్బాయిలు ఉండగా పంతులు చూస్తావంటే అంకుల్స్ బాగుంటారు కదే. ఇదేం బుద్ధి ఒసేయ్. బాయ్స్ అంటే నోట్ బుక్ లాంటి వాళ్ళే, అంకుల్స్ అంటే టెక్స్ట్ బుక్ లాంటి వాళ్ళు. ఎందుకు టెక్స్ట్ బుక్ ఎందుకు నోట్ బుక్? నోట్ బుక్ అంటే మనం రాయాలి, టెక్స్ట్ బుక్ అంటే ఆల్రెడీ రాసి ఉంటది. ఇంకొందరు ఉంటారు బావా వీళ్ళు దీపాలు వెలిగిస్తుంటారు దీపారాధన కోసం. మనం ఊరుకుంటామా? అక్కడ దీపం వెలుగుతుంటే మనం ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోతుంటాం. అబ్బా 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 ఎంత చెడదబ్బినా ఆ మ్యూజిక్ పెట్టుకోండి నేను చేస్తా. రెడీ. సురుకు దాకిందా? దీపం వెలిగిస్తుంటే మనం ఊరుకుంటామా? మనం ఆరిపోయిందా? అది వచ్చింది. హే ఎవరు నువ్వు? అందగాడు. నువ్వు అందగాడి పెట్టి అద్దాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నావు. ఓ గాడ్ మస్ట్ బి క్రేజీ. నువ్వేదో అందంగా ఉన్నట్టు స్కెల్టన్ సెంటు కొట్టినట్టున్నావు. నువ్వు నీ మొఖం. హే నా దీపం ఎందుకు ఆరగొట్టావు? దీపమా మీరు మా జీవితాలను నడిపిస్తలేదు కానీ మీ దీపం నడిపిస్తే తప్పు వచ్చిందా? హే దీపం ఎంత కష్టపడి వెలిగిస్తారు తెలుసా నీకు? మీ మొక్కలు కొంపలో పొయ్యలించడం రాదు, దీపాలకు వచ్చి గుడికో దీపాలు వెలిగించేస్తారా? హే నాకు సారీ చెప్తావా చెప్పు. ఇంకోసారి సారీ గిరా అన్నాడు. గుడిలో కొట్టిన కొబ్బరి చిప్పుతో కొడతా చిప్ప మోకం దానా. నీళ్ళంటే మంగళస్నానం చేయాలంటే మంగళవారం చేయాలని అడిగిందంట. మొత్తానికి ఏమైందంటే ఇక నాకు అమ్మాయి వద్దు ఏమొద్దు అని చెప్పి గుడి నుంచి బయటకు వస్తా. మొత్తానికి అట్లా జరిగింది బావా.
సూపర్ మచ్చి సూపర్. ఇప్పుడు నా కత్తిలాటల నుంచి వచ్చేస్తున్నాడు ఒక సూపర్ కంటెంట్ తో బుల్లెట్ భాస్కర్. వాట్సాప్ అంటూ నీ కొంటె తలపు నన్నే కదిపేరే. హరియప్ అంటూ నీ ప్రేమ పేరుతో నన్నే పిలిచేరే. నిన్న సుధాకర్ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఎందుకంటే పటాస్ ఎంత క్రేజ్ అయిందంటే శ్రీముఖి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నా. ఆ మేయర్ ఏమన్నారు? ఆ మేయర్ ఏమన్నాడంటే మీ యాంకర్ ఉంది కదా పటా శ్రీముఖి అచ్చము మన శ్రీదేవి లాగుంటది, కొద్ది పోలికలు అలాగే ఉంటాయి శ్రీదేవి లాగా అని చెప్పి. వెంటనే నేనేమన్నాను తెలుసా? మేకప్ తీసిన తర్వాత చూడండి శ్రీదేవి ఇంట్లో పని మనిషిలా ఉంటదన్న. భాస్కర్ నువ్వు నా గ్రూప్ ఇప్పుడు. ఏంటి గ్రూపు? లేడీ గెటప్ అయితే నీలా ఉంటానని బయట జనాలు అంటుంటే సిగ్గేస్తుంది. మనం సాధారణంగా ఎప్పుడు పలకరించుకునే వాళ్ళం. ఇప్పుడు వాట్సాప్ వచ్చింది. ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్న కొద్ది అప్డేట్స్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? స్టేటస్ ఐ మీన్ లండన్ అని పెడతది. ఇది లండన్ వెళ్ళింది ఏమని చెప్పి నిజంగా ఫోన్ చేశా. కట్ చేస్తే బాత్రూమ్ ఉందంట. ఒక్కొక్కటి ఐ మీన్ సీరియస్ సిచ్యువేషన్ అంటాడు. సీరియస్ సిచ్యువేషన్ ఏంట్రా బాబు అని చెప్పి గబగబా ఫోన్ చేశారుగా. ఏంట్రా ఏమైందంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందిరా అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది స్టేటస్ లో పెడుతూ ఉంటారు. ఈ మధ్యలో గ్రూపులు వచ్చాయి. ఈ గ్రూప్ లో రకరకాల గ్రూపులు ఉంటాయి. మా ఫ్యామిలీ గ్రూప్ ఉంది. రీసెంట్ గా మా ఆవిడది నాది కలిపి ఫోటో పెట్టా. టుడేస్ మై యానివర్సరీ అని చెప్పి. వెంటనే వాడు ఏం చెప్పాడు పెట్టాడు చేసా? సో సెక్సీ అని పెట్టాడు. ఇంకోటి మైండ్ బ్లోయింగ్ అన్నాడు. మరొకటి అయితే పిచ్చెక్కిస్తుంది అన్నాడు. చేస్తే నా పెళ్లి ఫోటో తర్వాత ఇంకొకటి సన్నీ లేని ఫోటో పెట్టాడు. ఈ గ్రూపులు వచ్చిన తర్వాత రకరకాల గ్రూపులు తయారవుతాయి. ఫ్యామిలీ గ్రూప్ అని ఒకటి, ఫ్రెండ్స్ గ్రూప్ అని ఒకటి, ఇంకా రకరకాల గ్రూపుల్లో మామూలుగా ఉంటుంది డిస్కషన్. ఎంత గద్దు మ్యాటర్ ఇస్తే అంత అల్లుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా మన వాట్సాప్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకొకసారి కాపురాలు కూడా కూలిపోతుంటాయి. ఒకడు ఏం చేశాడంటే పైన ఫ్యామిలీ అద్దుకుంటారు, కింద వీడు ఉంటాడు రెంట్కి. ఇల్లు ఖాళీ చేస్తూ ఆ పైన హౌస్ వాళ్ళకి మెసేజ్ పెట్టాడు. సార్ 2 సంవత్సరాలుగా మీ వైఫ్ ని వాడుకున్నాను. సూపర్ సార్, నిజంగా మీరు లేని టైంలో కూడా మీ వైఫ్ చాలా కోఆపరేట్ చేసింది. వైఫై అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు భాస్కర్, ఎప్పుడు నవ్విస్తావు అని. ప్రవర్చనాలారా వాట్సాప్ వచ్చిన తర్వాత ఏమైందంటే మొగుడు పిల్లలు ఇంట్లోనే కాపురం చేసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఒక రోజు పాపం పిల్లలు చాలా డిస్టర్బ్ చేస్తుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కలవాలంటే. ఏంటి డార్లింగ్ ఇది ప్రాబ్లం అంటే, పని చేద్దామండి, నేను మీకు కోడ్ పెడతాను, మీకు పిల్లలు పడుకున్నాక నేను ఒక మెసేజ్ పెడతాను, ఆ మెసేజ్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఏంటి కోడు అంటే, ఏమి లేదు, ఏవే వాషింగ్ మిషన్ ఖాళీగా ఉందా అని చెప్పని అడుగు. నేను వెంటనే ఆ ఖాళీగా ఉంది అంటాను, మీరు వచ్చేయండి అంటారు. సరే సూపర్ అని చెప్పి సీతారామ స్వామి చూపవదేమి. నువ్వు చెప్పబోయే వాట్సాప్ జోకు అందరి దగ్గర వాట్సాప్ ఉందని వాళ్ళే చెప్పారు నీకు. వాట్సాప్ కంటెంట్ చెప్పినప్పుడు వాట్సాప్ జోకులు చెప్పకపోతే ఫేస్బుక్ జోకులు చెప్తామా బాబు? వాట్సాప్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాట్సాప్ కాదు, అసలు ఈ టచ్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో 100% మొగుడు పిల్లల మధ్య టచింగ్ లేకుండా పోయింది. ఎప్పుడు చూసినా వాళ్ళు టచ్ లోనే ఉంటున్నారు. దయచేసి ఆ టచింగ్ అన్ని పక్కన పెడితే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. డార్లింగ్ మెసేజ్లు ఇస్తావేంది డార్లింగ్, నువ్వు కామెడీ చేయమంటే. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. ఇప్పుడు ఎలాగూ మా బుల్లెట్ భాస్కర్ తెగ నవ్వించలేకపోయాడని మేమే ఒప్పుకున్నాం కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా యాదమ్మరాజు ఒక 2 We are the local side to side please local boys here. శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికి. అన్నా చెప్పనా ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు పండగ పంపక వదలరు కదా తాగుబోతులు. ఇప్పుడు పండగ రోజు పొద్దున్నే పూజ చేస్తాడు, ఆ వేరియేషన్. రాత్రి కాగానే చుక్క, ఆ వేరియేషన్. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఓకే, ఇక పండుగ రోజు మూడు పిల్లల మధ్య డిస్కషన్ ఎట్లయితుంది ఇప్పుడు చేసి చూపిస్తా. సంజయ్ నా పెళ్ళాము, నేను మొగుడిని. తెలుసా? మండే అండి ఈరోజు పండగ తాగొచ్చు అనుకో డ్రైవర్ తో కొడుతుంది. ఏ అస్సలు లాగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తావు అంటే డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళి బా ఈరోజు విజయవంతంగా సాయంత్రం అయింది. మా ఆయన మంచిగా వస్తాడు, అసలు తాగాడు. దేవుడా వచ్చావా దేవుడా?
ఓ నామ కూడా వచ్చాడా? గుడ్ మార్నింగ్ ప్లీజ్. అస్సలు రాలేదు. ఏం రాలేదు నిజంగా. నేను ఊరే వైన్ షాప్ దగ్గర కొంప అంతా నా మొక్కనే కొడుతుంది కదరా. అంటే లిటిల్ పూజ కదా, కొంచెం తీర్థం పోసిరు తాగేసి వచ్చిన. నేను తాగమని తీర్థం ఏది, నువ్వు తాగిన తీర్థం ఏదిరా? ఇగో ఇట్లా కొట్టావు అనుకో పక్కింటి పంకజం దగ్గర పోతాం మళ్ళీ చెప్పి. పంకజం కావాలి, ఇక్కడ ఉన్న సిద్ధు ఇది వద్దు కానీ. వద్దు నాకు, నువ్వు కొడుతున్నాను. తాగేసి వస్తే కొత్తగా పూజ చేస్తారా నీతో? పూజ చేస్తాయి మన నన్ను. ఏం పూజరా? అంటే అది వేరే పూజ లేదు. మరి అలా ఆయన కూడా నన్ను పూజకి పిలుస్తుండే వెళ్ళాలా? ఈ రోజు యాక్చువల్లీ పండగ సందర్భంగా పెద్ద మనసు చేసుకొని అండ్ అలాగే నాకు ఎంతో ఇష్టమైన పెద్దనాన్నకి ఎవడు పోటుగాడు టైటిల్ ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది ఖతర్నాక్ గోల్ అంటే సూపర్. ఈటీవీ ప్లస్ ప్రేక్షకులకి, పటాస్ చూస్తున్న ప్రేక్షకులకి మా అందరి తరపు నుంచి మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.